భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీ డివైఈఓ అనగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కు సంబంధించి మరి ప్రిలిమ్స్ పరీక్షలు అనేవి పూర్తయిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి వీటికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఫలితాలు కూడా ప్రభుత్వం విడుదల చేసింది 1:100 రేషియోలో. కానీ చాలా మంది క్వాలిఫై కానటువంటి నేపథ్యంలో మరి దీన్ని 1:200కి పెంచాలని కొద్దిమంది, లేదు కట్ ఆఫ్ ను 25 మార్కులకు తగ్గించాలని కొద్దిమంది అడుగుతున్నారు. కానీ మరి ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి స్పందన ఇప్పటి వరకు కనపడలేదు. మరి డివైఈఓకి చాలా మంది అభ్యర్థులు ఎవరైతే ప్రిలిమ్స్ పూర్తి చేసి ఉన్నారో అటువంటి వారు మరి మెయిన్స్ కోసం సన్నద్ధమవుతూ ఉన్నారు. మొత్తానికి డివైఈఓ పరీక్షకు సంబంధించి కొంత ముఖ్యమైన సమాచారాన్ని మరియు చాలా మందికి వచ్చే సందేహాలకు మనం సమాధానాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డివైఈఓ ఉద్యోగాలకు సిలబస్ ఎలా ఉంటుంది, ఎలా చదివితే ఉద్యోగం సాధించవచ్చు, బెస్ట్ బుక్స్ మొదలైన అంశాలపై ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు డాక్టర్ మోసెస్ గారిచే ఇది సాక్షి education.com అనే వెబ్సైట్ ద్వారా వచ్చినటువంటి సమాచారం. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ అన్నమాట. దీని ద్వారా మరి చాలా మంది డివైఈఓకి ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి ఉన్నటువంటి సందేహాలు క్లారిఫై అవుతాయి. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఎలాంటి అంశాలపై ఫోకస్ చేయాలి అంటే సమాధానం, దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ 5 ఏళ్లకు గానీ ఈ పోస్టుల భర్తీ చేసే అవకాశం లేదు. కాబట్టి ప్లాన్ ప్రకారం చదివితే డివైఈఓ ఉద్యోగాన్ని గ్యారంటీగా సాధించవచ్చు అంటూ మరి ఇక్కడ సమాధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. డివైఈఓ నోటిఫికేషన్ అనే దాన్ని మనం తరచుగా చూడం. చాలా వరకు మరి చాలా కాలం తర్వాత ఈ నోటిఫికేషన్స్ విడుదలవుతాయి. ఇప్పుడు ఏదైతే డివైఈఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైందో అది గతంలో 15 సంవత్సరాల క్రితం ఇంతకు ముందు విడుదలైంది, తర్వాత ఇప్పుడే విడుదలైంది. మరి ఇటువంటి డివైఈఓ నోటిఫికేషన్ ఇప్పుడు విడుదలైంది కాబట్టి మరి చాలా మంది ఈ నోటిఫికేషన్ మళ్ళీ వస్తుందో రాదో అనే ఉద్దేశంతోనే మరి ప్రిలిమ్స్ కు కట్ ఆఫ్ ను తగ్గించాలని, లేదు 1:200 రేషియోలో అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని, లేదు మరి డివైఈఓకు ఎవరైతే దరఖాస్తు చేసి ఉన్నారో వారందరినీ కూడా మెయిన్స్ కు అనుమతించాలి అని చాలా మంది కోరుతున్నారు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఇప్పుడు కనిపిస్తే మరి ఎప్పుడు కనిపిస్తుందో అనే సందేహాలు ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఇక మరో ప్రశ్న చూస్తే మొత్తం ఎన్ని దశల్లో డివైఈఓ పరీక్ష ఉంటుంది అంటే డిప్యూటీ ఈఓ పరీక్షల్లో మొత్తం 3 దశలు ఉంటాయి. అందులో ఒకటి ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ అని చెప్పవచ్చు, రెండోది మెయిన్స్, మూడోది కంప్యూటర్ పరీక్ష. మరి వీటి ఆధారంగానే మరి డివైఈఓ కు ఎంపిక చేయడం జరుగుతుంది. ఇప్పటికే ప్రిలిమ్స్ అయిపోయింది, నెక్స్ట్ మెయిన్స్ అనేవి జరగాల్సి ఉంది. మరి దీనికి సంబంధించి ఎటువంటి తేదీలు ఇప్పటి వరకు రాలేదు. మరి ఏపీపీఎస్సీకి ఇప్పటి వరకు చైర్మన్ ను ప్రభుత్వం నియమించలేదు కాబట్టి మరి ఒకవేళ ఏపీపీఎస్సీ చైర్మన్ నియమించి ఇవన్నీ కూడా ఏర్పాటైతే మనకు మరి దీని మీద ఏపీపీఎస్సీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ఏపీపీఎస్సీ దీని మీద ఆలోచించి తగు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక డివైఈఓ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అంటే చాలా సింపుల్. ఆంధ్రప్రదేశ్ బీఈడి కరికులంలో ఉండే ప్రతి టాపిక్ డివైఈఓ పరీక్షలో ఉంటుంది. ఇందులో మొత్తం 2 పేపర్స్ ఉంటాయి. కాబట్టి ఏదైతే ఆంధ్రప్రదేశ్ బీఈడి కరికులం ఉందో అందులో ఉన్నటువంటి ప్రతి టాపిక్ ని కూడా మరి ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వారు చదవాల్సిన అవసరం ఉంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక తర్వాత ప్రతి పీజీ అభ్యర్థులు డిఈఓ పోస్టులకు అర్హులేనా, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే బిఎడ్ చేయడానికి అర్హత ఉన్న ప్రతి పీజీ విద్యార్థి అప్లై చేసుకోవచ్చు. అంటే మరి బిఎడ్ చేయడానికి అర్హత ఉన్న పీజీ అనే విషయాన్ని ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి అటువంటి పీజీ అయితే డిప్యూటీ డివైఓకు అర్హులే. ఇక ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉండనుంది అంటే ఓసీ వారికి 42 ఏళ్లకు మించరాదు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు 47 ఏళ్లకు మించరాదు. అటువంటి వారు మరి ఈ డివైఓ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక రోజుకు ఎన్ని గంటలు చదివితే మొత్తం ఎన్ని బుక్స్ చదవాల్సి ఉంటుంది డివైఈఓ పోస్ట్ కొట్టాలంటే అనే ప్రశ్నకు సమాధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనగా డివైఈఓ పోస్టుకు సంబంధించి మొత్తం 2 పేపర్స్ ఉంటాయి.
వీటి కోసం మొత్తం 30 పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. బిఎడ్ లో ఉండే ఎడ్యుకేషన్ కు సంబంధించిన పుస్తకాలు చదివితే చాలు. రోజుకు 5 గంటలు కష్టపడితే డివైఈఓ జాబ్ సులభంగా సొంతం చేసుకోవచ్చు. కాబట్టి డిఈఓకి సంబంధించి బిఈడిలో ఏవైతే పుస్తకాలు అకాడమిక్ కు సంబంధించి ఉంటాయో మరి ఆ పుస్తకాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా చదివితే ఇక డివైఈఓ సిలబస్ అంతా ఆ పుస్తకాల్లో ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం క్లియర్ గా చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ జిఎస్ పేపర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కువగా స్కోర్ చేయాలంటే ఏం చేయాలి? గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర రిక్రూట్మెంట్ కు సంబంధించి గతంలో వచ్చిన 10 నుంచి 20 ప్రశ్నాపత్రాలు చదవాలి. జిఎస్ ను వర్తమాన వ్యవహారాలకు అంటే కరెంట్ అఫైర్స్ కు అనుసంధానించి చదివితే మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు. 2 ఏళ్ల నుంచి దినపత్రికల్లో వచ్చే కరెంట్ అఫైర్స్ పై నాలెడ్జ్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్రించిన 3వ తరగతి నుంచి డిగ్రీ అకాడమిక్ పుస్తకాలను టాపిక్స్ వారీగా చదవాలి. కరెంట్ అఫైర్స్ పై న్యూస్ ఛానల్స్ లో వచ్చే చర్చలను పరిశీలించాలి. మరి ఇది ప్రతి ఎగ్జామ్ కూడా ఉపయోగపడేటటువంటి సమాచారం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి ఏ ఎగ్జామ్ కి మనం ప్రిపేర్ అవ్వాలన్నా ప్రతి ఒక్క అభ్యర్థి ఏదైతే ఇక్కడ మనం పేర్కొన్నామో ఈ మార్గాన్ని అనుసరిస్తే మరి విజయం సాధించవచ్చు. ముఖ్యంగా జిఎస్ ను వర్తమాన వ్యవహారాలకు అంటే కరెంట్ అఫైర్స్ కు మనం లింక్ చేసుకుంటూ చదివితే మంచి స్కోర్ చేయొచ్చు అన్నమాట. ఇక దినపత్రికను ప్రతిరోజు చదవాలి. దాంట్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ విషయాలను మరి నోట్ చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా మరి 3వ తరగతి నుంచి డిగ్రీ వరకు అకాడమిక్ పుస్తకాలు అంటే ప్రభుత్వం ముద్రించినటువంటి పుస్తకాలు చదవాలి. మరి 3 నుంచి డిగ్రీ వరకు అకాడమిక్ పుస్తకాలు అనేవి చదివితే మరి డివైఈఓ పరీక్షనే కాదు ప్రభుత్వం నిర్వహించే ఎటువంటి పరీక్షనైనా ఈజీగా క్లియర్ చేయవచ్చు. కాబట్టి ఈ అకాడమిక్ పుస్తకాల్లో ఉన్నటువంటి సమాచారం నుంచే చాలా వరకు అన్ని పరీక్షల్లో కూడా ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం 3వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వం ముద్రిస్తున్నటువంటి ప్రభుత్వ పాఠ్య పుస్తకాలకు ఎంత ఇంపార్టెంట్ అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక ఎలాంటి సిలబస్ పై ఎక్కువగా దృష్టి పెట్టాలి? ఎడ్యుకేషన్ సైకాలజీ, సోషియాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సైకాలజీతో పాటు ఏపీ ట్రెండ్స్ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎలా ఉన్నాయి అన్నది ఫోకస్ పెట్టాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏదైతే పేర్కొన్నారో అటువంటి ఈ టాపిక్స్ మీద మరి డివైఈఓకు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మరి ఇవి ఎక్కువగా ఏపీ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసినటువంటి వారికి వచ్చే సందేహాలు, మరి వాటికి సబ్జెక్ట్ నిపుణులు ఇచ్చినటువంటి సమాధానాలు. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా డివైఈఓ నోటిఫికేషన్ కు సంబంధించిన అప్డేట్స్ ను మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు కూడా డివైఈఓ పరీక్షలకు దరఖాస్తు చేసినట్లయితే మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ను మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మొదటగా మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఎవరైతే డివైఈఓకు దరఖాస్తు చేశారో అటువంటి వారికి మన ఛానల్ ను రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.